ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన ఈ బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కు తీసుకుని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ అయితే సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్టును భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయాలన్న ఆలోచనలో, నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతోనే కేంద్రంలోని బీజేపీ ఏకైక సంకల్పంతో వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గారు గుర్తు చేశారు. అందుకంటే నిజంగా కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి కాకుండా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఇటీవల అరెస్ట్ చేసిన సంబంధించిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని తెలియజేస్తున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన పరిస్థితి. పూర్తిగా ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో భాగంగా కుట్రలో భాగంగా ఈడీని ప్రయోగిస్తున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీకి ఒక ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థిగా అనేక రాష్ట్రాల్లో, ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాల్లో కూడా శరవేగంగా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే బీజేపీ ఇలాంటి సంభాగాన్ని పన్నుతోందని ఈ సందర్భంగా కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి పెద్దలిపెట్టు లాంటి పరిణామాలను ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ అనేది పూర్తిగా ఇక్కడ ఇలాంటి కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా రాజకీయమైన ప్రేరేపితమైన కేసు మాత్రమే అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులతో ప్రజాభిమానాన్ని పొందడం సాధ్యం కాదు. ప్రజలలో మరింత వ్యతిరేకత బీజేపీ మూటగొట్టుకుంటుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై, ప్రత్యర్థి పార్టీలపై రాజకీయంగా ఎదుర్కోవాలి ఎన్నికల ఏదైనా తప్ప ఇలాంటి అక్రమ కేసులలో సాధించుకోవాలనే ప్రయత్నం చేయడం అనేది దారుణమైన చర్యగా అభివర్ణించారు. అందుకోసమే వెంటనే ఇలాంటి అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన ప్రతి అరెస్టు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. హేమంత్ సోరెన్ కి సంబంధించిన అరెస్టు వ్యవహారం కావచ్చు, ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించిన అరెస్టు వ్యవహారం కావచ్చు, ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన చర్యలుగానే చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా వీటిపై పోరాటం కొనసాగుతూ ఉంటుంది. తప్పకుండా దేశంలో ప్రజాస్వామ్య కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయం సాధిస్తాం. న్యాయస్థానాలపై కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ సీతారామరాజు.